డేవిడ్ ఫ్రమే కాదండి. ఈ మంచి అనేది సోషల్ మీడియాలో మంచి అనేది సామాన్య ప్రజల నుంచి కూడా వస్తుంది. మీకొక మంచి ఫీల్ గుడ్ వీడియో ప్రెజెంట్ చేస్తాను. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అనా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. నమస్తే అండి. జూలై 12, 2025 సంవత్సరం. నెల రోజుల క్రితం మా కాలేజీలో క్లాసెస్ అయిపోయాయి, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాదాపు నెల రోజుల క్రితం. ఈ నెల రోజులుగా నేను యాక్చువల్‌గా టైమ్ ఆఫ్ తీసుకున్నట్టే లెక్క. ఈ ఛానల్ బిల్డ్ చేయటానికి, అలాగే నా బ్యాక్ యార్డ్ డెవలప్ చేయడానికి ఎక్కువ టైం వెచ్చించాను ఈ నెల రోజులుగా. బ్యాక్ యార్డ్ మీద ఒక సమీక్ష మొన్న లైవ్ షోలో చేశాను. ఈ ఛానల్ మీద ఒక సమీక్షలాగా అనుకోండి ఇది. ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ. చెడు, వికారం, మంచి. సో వాట్ ఈస్ ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ ఆఫ్ సోషల్ మీడియా చెప్పే ముందు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మై వీడియోస్ మీకు ఒకసారి నివేదించుకోవాలి. ఐ చూస్ టు డూ దిస్ వన్. వాట్ ఈస్ ద పాయింట్? ఆఫ్ కోర్స్ ఎవరైనా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు దే ప్రాబ్లీ చెక్ వాట్ ఈస్ ద పాపులారిటీ ఆఫ్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అనేది కదా. నేను ప్రతి ఉదయం చాలా ఫ్రీక్వెంట్గా నేను చెక్ చేస్తుంటాను యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియోలు అనేది. నేను ఒక్క వీడియోకి ఎక్కువ, ఒక వీడియోకి తక్కువ ఉంటారు కాబట్టి గత 10 వీడియోలు అట్లీస్ట్ 24 hours పబ్లిక్ అయిన వీడియోస్లో ఎంత యావరేజ్గా ఎంతమంది చూస్తున్నారని చూశాను. 400 మంది చూస్తున్నారు. ఏది నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని 400 మంది చూస్తున్నారు. ఇట్స్ గుడ్, బట్ ఐ విష్ ఇట్ ఈస్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్. యాక్చువల్లీ ఐ విష్ ఇట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్. 15 ఏళ్ల క్రితం నేను షో చేసినప్పుడు వారం 2.5 లక్షల మంది వినేవాళ్ళు. సో ఐ విష్ ఐ కెన్ రీగెయిన్ ఆల్ దట్ ఆడియన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. జనవరి 10 నుంచి జూన్ 12 వరకు 5 నెలలు. ఈ 5 నెలల్లో 7,000 మంది పైన ఉన్నారు నాకు ఫాలోవర్స్. 400 మంది అందులో చూస్తున్నారు ప్రతి వీడియో యావరేజ్గా. సో విచ్ ఇస్ గుడ్. ఐ విష్ ఇట్ ఈస్ మోర్. కానీ ఈ వీడియోకి నేను వెచ్చించే సమయం డిస్ప్రపోర్షనల్గా ఉంటుంది మిగతా చేసే యాక్టివిటీస్కి. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్. 6 నెలలు అయినప్పటికీ ఇంకా ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ బెటర్. ఈ వయసులో నాకు ముఖ్యమైనది సర్వీస్ టు పీపుల్. ఇప్పుడు నా వయసు 62. ఇంకా మహా అయితే 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తాను. ఈ 10 ఏళ్లలో విపరీతంగా ఏదో సాధించేస్తానని, నా కెరీర్లో నేను సాధించేస్తానని అయితే అనుకోలేదు. క్రాస్ రోడ్స్ అనుకుందాం 60 ఏళ్ళు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మన పర్సనల్ లైఫ్స్లో జరిగే వాటి గురించి ఆలోచించి ఓకే ఈ దారిలో వెళ్దామా అనుకున్నాను. సో ఈ దారిలో నేను వచ్చాను. వచ్చిన తర్వాత కనీసం 1 సంవత్సరం వరకు ప్రయత్నం చేయకుండా మాత్రం నేను మడవతిప్పను. ఈ వీడియోలు పెడతానికి ఉన్న ముఖ్యమైన ఫోకస్ని ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఫోకస్. ఆ ఫోకస్ ఏంటి? అమెరికన్ రాజకీయాలలో వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాకు చేతనైనంత వరకు. ఇట్ సో హ్యాపెన్స్ ఇట్ ఈస్ హెవీ హ్యాండెడ్ ఫ్రమ్ వన్ సైడ్. ట్రంప్ సైడ్ నుంచి వస్తుంది ఆ మిస్ఇన్ఫర్మేషన్. ఆ ఫోకస్తోనే వాట్ ఈస్ ద గుడ్, వాట్ ఈస్ ద బ్యాడ్, వాట్ ఈస్ ద అగ్లీ, ఏది చెడు, ఏది వికారం, ఏది మంచి. ఎంటర్టైనింగ్గా ఉంటుందో లేదో తెలియదు కానీ ఆసక్తికరంగా అయితే పెడతాం దీన్ని. ఇప్పుడు నేను చెప్పేదంతా లాస్ ఏంజలస్లో జరుగుతున్న ప్రొటెస్ట్లు, ఆ నేపథ్యంలో వస్తున్న రెటరిక్ అంటే వాగ్యుద్ధాల గురించి. నా ఉద్దేశంలో బ్యాడ్, చెడు అనేది అమాయకంగా చేసిన కామెంట్స్ ద్వారా, అమాయకంగా చేసే ద్వారా రావచ్చు, లేకపోతే చెడ్డ ఉద్దేశంతో చేసేవాళ్ళు బ్యాడ్ ఫెయిత్ యాక్టర్స్ వాళ్ళు చేసిన దాని వల్ల అయినా రావచ్చు. ఇది లాస్ ఏంజలస్ రైట్స్ నేపథ్యంలో చెడు ఇలా ఉంటుంది. ఆ సీను బ్యాడ్ ప్రాపగాండాకి రైట్ వింగ్ ఎకో చేంబర్లో అంటే ఫాక్స్ న్యూస్, ONN ఇలాంటి ఛానల్స్లో బ్యాడ్ ప్రాపగాండాకి అది నేపథ్యం వాళ్ళకి. ఆ సీన్ ఒక్కటి మాత్రం ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. అలాగే మరొకటి కూడా జరిగింది. వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని సమన్ చేసి వాటిని కూడా ఇట్ లుక్స్ రియలీ బ్యాడ్. ఇన్ఫాక్ట్ ఇట్ లుక్స్ అగ్లీ. అది చేసిన వాళ్ళు ఇండివిజువల్ యాక్టర్స్, వాళ్ళు మలీషియస్ యాక్టర్స్. వాళ్ళ వల్ల విపరీతమైన ప్రమాదం ఆ కార్లకి, ఆ కార్ ఓనర్లకి. అది ఈచ్ వన్ ఈజ్ 600,000 ఆ కార్లు. ఎస్, వాటికి ప్రమాదం ఉంది. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉన్నది. వాళ్ళ పని ఇలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ మీద ఛార్జ్ ఫైల్ చేయడం, వాళ్ళని శిక్షించడం. లా తన పనిని తను చేసుకుపోతుంది. దాని ద్వారా ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళు, ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చిత్రీకరిస్తున్నారు చూసారా, వాళ్ళు అగ్లీ. ఉదాహరణకి ఈ గ్లెన్ బెక్ రెటరిక్. గ్లెన్ బెక్ అనేవాడు
ఫాక్స్ న్యూస్లో ఒకప్పుడు ఫేమస్ యాంకర్. ఫాక్స్ న్యూస్ నుంచి తరిమేశారో తనే బయటకు వచ్చాడో గుర్తులేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు యాంటీ ట్రంప్గా ఉన్నాడు, కానీ తర్వాత మళ్ళీ పక్కా మారిపోయాడు. So is it just a coincidence that LA Mayor Karen Bass is former vice chair of the National Endowment for Democracy, one of the biggest spreaders of color revolution around the world, or that she secured taxpayer-funded Kerala, a major organizer of the LA protests? I'm not going to play that video anybody. Kani ikkada I could have picked something from Vice President J.D. Vance nonsense, or I could have picked something from Trump, because you are seeing all that anyway. I chose this, like 2-3 million followers ఉన్నారు వీడికి. దీన్నే నేను అగ్లీ అంటున్నాను. అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే, చెడ్డ తలుపులతో ఉన్నవాళ్ళు, ఫేమస్ పీపుల్, వాళ్ళు దానితో ఒక నేరేటివ్ సృష్టిస్తారు, దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు. అది కీర్తి కండూతి కావచ్చు, డబ్బులు కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆ రైట్స్ లో చెడ్డ భాగాలు చూపించాను చూసారా, నేను చూపించాను, ఎందుకంటే అవి జరిగినాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అది వాళ్ళందరూ సమర్థిస్తున్నారు, డెమోక్రాట్స్ అంతా సమర్థిస్తున్నారు, నా ఓటి వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు అని చెప్తారు చూసారు, ఈ తొత్తు నా కొడుకులు. దట్ ఈస్ రాంగ్. నోబడీ ఇన్ ద రైట్ సెన్స్ విల్ కండోన్. ఇంకోటి ఏంటంటే, ఈ స్కేల్, ఇది ఎంత మోతాదులో జరుగుతుంది, ఇది అంత పెద్ద సిటీలో అనేది కూడా గమనించాలి. ఇది లాస్ ఏంజలస్ మ్యాప్ అండి. ఈ లాస్ ఏంజలస్ లో అన్ని చోట్ల జరిగాయి ప్రొటెస్ట్లు, ఎక్కువగా ఈ ప్రాంతంలో, డౌన్ టౌన్ ఏరియా, ఇది పారామౌంట్ ఏరియాలో. మీరు చూసిన ఆ 2 చిత్రాలు, వైలెంట్ అది వెహికల్స్ తగలబెట్టిన చిత్రాలు, అలాగే కార్ ఎక్కి మెక్సికన్ ఫ్లాగ్ వేవ్ చేశాడు చూసారా, అవి ఈ ప్రాంతం నుంచి వచ్చాయి, పారామౌంట్ కాలిఫోర్నియా నుంచి. మిగతా 99% ఆఫ్ ద ప్రొటెస్ట్ వర్ పీస్ఫుల్, 99.19% అలా. ఒక పీస్ఫుల్ ప్రదర్శన మీకు ఇప్పుడు చూపెడతాను. ఈ సోషల్ మీడియాలో ఉండే అగ్లీనెస్ ఏంటంటే, ఈ మలిషియస్ యాక్టర్స్ వచ్చేసి, ఒకటి ఆ 2 చిత్రాలు ఉన్నాయి చూసారా, వెహికల్స్ తగలబడతాం, మెక్సికో ఫ్లాగ్ వెయిట్ చేయడం అనే దాన్ని చూసి మిగతా అంతా అలాగే నడుస్తున్నాయి. దీన్ని ఆ గ్లెన్ బెక్ గాడు కూసినట్టు లాస్ ఏంజలస్ మేయర్ ఫండింగ్ చేస్తుంది. నేను ఒక విషయం చెప్తాను, పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్. దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్ హూ డూ థింగ్స్ ఆన్ దెర్ ఓన్ వితౌట్ బీయింగ్ పెయిడ్. ప్రొటెస్ట్లన్నీ బీయింగ్ పెయిడ్ అంటారు ఇది. ట్రంప్ వాడి తొత్తులందరూ అనేది అది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ లాస్ ఏంజలస్ లో జరుగుతున్న గొడవలకి, ఆర్ మ్యాగ్నిఫై చేస్తున్న గొడవల్లో ఎవరు చనిపోలేదు ఇంతవరకు. ఆ వైలెంట్ యాక్ట్, వెహికల్స్ తగలబెడతాం, సో ఇట్ ఈస్ బ్యాడ్. కానీ ఆ మైనస్ ద వెహికల్ బర్నింగ్, ఇంతకంటే వైలెంట్ మాబుని మీకు చూపెడతాను. ఇక చాలండి, మీకు తెలుసు ఏంటో అది. వాళ్ళంతా మాగా మూర్ఖులు. ట్రంప్ ఏది చెప్తే అని నమ్మేవాళ్ళు. వాళ్ళని ఎవరు పెయిడ్ ప్రొటెస్టర్లని ఎవరు అనలేదు. వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళంతటా వాళ్లే వచ్చి చేశారు. ఇంకొకటి, అక్కడ మెక్సికో ఫ్లాగ్ చేయడం అనేది ఇట్స్ బ్యాడ్ విజువల్, ఐ అగ్రీ. కానీ ఇక్కడ కన్ఫెడరేట్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అంటే దట్ ఫ్లాగ్ ఈజ్ ఎ ట్రీజనస్ ఫ్లాగ్. దే వేజ్డ్ ఎ వార్ అగేన్స్ట్ ది యునైటెడ్ స్టేట్స్. ఆ ఫ్లాగ్స్ అందులో చాలా ఉన్నాయి. సో ఆ లాస్ ఏంజలస్ లో 1-2 అమెరికన్ ఫ్లాగ్స్ బర్న్ చేయడం ఏదో చూశాను నేను వీడియో. దాని గురించి అమెరికన్ ఫ్లాగ్ ని డీఫేస్ చేశారు, వాళ్ళని క్రిమినల్ గా ప్రాసిక్యూట్ చేయాలి, గుడ్ గూస్ అని వాగారు, ఇంక్లూడింగ్ ట్రంప్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, విల్ ఐ బర్న్ ద ఫ్లాగ్ ఆఫ్ ఎనీ కంట్రీ, యుఎస్ ఆర్ ఇండియా ఆర్ ఎనీథింగ్? ఐ వాంట్. డూ ఐ కండోన్ బర్నింగ్ ఇట్? నో. బట్ people have a right to do that act, however gross it might look like. That's a way of protesting. Supreme Court upheld it. That right people have it. That doesn't make them criminals. Burning flags doesn't make them criminals. If defacing American flag is a problem, defacing అంటే దాన్ని ఏదో ఒక రకంగా మ్యూటిలేట్ చేయడం, తగలబెట్టని అవసరం లేదు. అమెరికన్ ఫ్లాగ్ మీద ట్రంప్ ముఖం పెట్టడం కూడా డీఫేసింగ్. ఆ January 6th crowd లో there are dozens of American flags with Trump face on them. They were all pardoned by our asshole president. Point ఏంటంటేనండి, here is this much that is happening. దాన్ని యాంప్లిఫై చేసి అపాకలిప్స్ వచ్చేస్తుందని చెప్పేది ఈ బ్యాడ్, the ugly actors, the Glenn Becks, the Fox News hosts like Jesse Waters, Sean Hannity,
or the politicians like J.D. Vance, Speaker Johnson, Trump. Those are the ugly people. Among all of them, they had hundreds of millions of followers. టీవీలో చూసే వాళ్ళకి సోషల్ మీడియాలో ఆడియన్స్కి దెర్ ఈజ్ నో కంపారిజన్. టీవీలో 1 million చూస్తే అదే క్లిప్ని సోషల్ మీడియాలో 10 millions కూడా చూసే అవకాశం ఉంది. దట్ ఈస్ హౌ దిస్ థింగ్ ఈజ్ స్ప్రెడింగ్. జరిగింది ఇంత, దాన్ని క్లోజప్లో చూపెట్టి అంతా ఇలాగే జరుగుతుందని చెప్తాం. క్లోజప్లో కాదు, మనం జూమ్ అవుట్ చేసుకొని చూడాలండి ఏం జరుగుతుంది అనేది. బిగ్గర్ పిక్చర్ చూడగలిగితేనే we will get to the truth. So this is where I am getting to the good part of it. ఈ మంచి పార్ట్, అగ్లీ పార్ట్ని జూమ్ అవుట్ చేసి ఫోకస్ చేయండి. డేవిడ్ ఫ్రమ్ యూస్ టు వర్క్ ఫర్ జార్జ్ W. Bush అండి. He was a speech writer and a great thinker and I like him. Even when I did not like George W. Bush, actually this was the inspiration for me to post this video. ఈ పోస్ట్ వల్ల ఇన్స్పైర్ అయ్యి నేను పోస్ట్ చేయడం. హీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫినామినాన్. ఇంత తీసుకెళ్లి గోరంతలు కొండంతలు చూపించడం ఉంటుంది చూసారా. ఇది 2018లో ప్యారిస్లో జరిగిందండి. గ్యాసోలిన్ ట్యాక్స్ పెరిగిందని చెప్పి డెమాన్స్ట్రేటర్స్ వర్ ప్రొటెస్టింగ్. అందులో ఫ్యూ రాడికల్ పీపుల్ వాళ్ళు ఒక చిన్న ఫైర్ ఒకటి చేశారు, గ్యాసోలిన్ పోసి ఫైర్ స్టార్ట్ చేశారు. దీని మీద డేవిడ్ ఫ్రమ్ డీటెయిల్ గా ఒక థ్రెడ్ పెట్టాడు. టు ద కన్స్యూమర్ ఆఫ్ సోషల్ మీడియా ఇట్ మస్ట్ హావ్ లుక్డ్ యాజ్ ఇఫ్ ఫ్రాన్స్ hovered on a brink of revolution in 2018 and Paris engulfed in flames. Actually, you should have put that in quotation mark, but it wasn't. It looked really bad, right? Here is how things looked to Paris people. Some agitator poured gasoline on a bike at a distance from the Arc. Arc is this place. Set it on fire and then put the monument through the black smoke created by burning tires. ఈ బైసికల్ కొన్న బ్లాక్ టైర్స్ బర్న్ అయితే బ్లాక్ స్మోక్ వస్తుంది. I mean, if you see any tire burn, that's how it has. Once you zoom out cheste, this is how it looked. This is one bicycle, but if you zoom in, this looked really menacing, right? Notice in the second wider angle shot how the passers-by are milling about unexcitedly. Nothing much is happening. A bike is on fire, that's it. Smelly, not exactly a revolution. So if you looked at the original picture, which went viral, you would have thought there was a revolution. All you had to do is zoom out a little. When you see the images of seeming urban chaos in your feed, it is well to ask yourself, what created this image? Why? What happened just before, just after, and what's going on just outside the frame of the image maker created? Read that again, inject into veins. మీ నరాల్లోకి ఇంజెక్షన్ చేసుకోండి దీన్ని. This is what he wanted. He wanted a viral movement. He wanted clicks. Probably no political motive for this asshole. He wanted clicks and he got them. This is an intentional distortion of this. Repressive reactionaries, aka Trump, and marginal revolutionaries share an interest in creating false images of social instability. Recall always the wise words of David from quote చేసిన Edmund Burke quote నేను ఫస్ట్ టైం చూసాను, సో ఐ హ్యాడ్ టు అబ్జర్వ్ ఇట్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. బేసికల్గా హౌస్ చెట్టు కింద నిలబడి దే ఆర్ చూయింగ్ ద కట్, దే ఆర్ ఈటింగ్ ది గ్రాస్ కామ్గా, ఏం గొడవ చేయకుండా తింటున్నాయి. కానీ అక్కడ ఫ్యూ గ్రాస్ హాపర్స్ ఉన్నాయి, దే ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. Crickets, yes, they make a lot of noise, but grasshoppers, maybe they do, otherwise they wouldn't have coded it, right? సో అక్కడ 5-6 గ్రాస్ హాపర్స్ ఉండి అంత నాయిస్ చేస్తుంటే అక్కడ ఉన్న కౌ హెడ్ కామ్గా గడ్డి తింటుంటే అది ఎవరికి తెలియట్లేదు అని చెప్పి లెసన్ అన్నాడు డేవిడ్ ఫ్రమ్. బ్యూటిఫుల్ సార్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డేవిడ్ ఫ్రమ్ ఈజ్ ద గుడ్ ఆఫ్ సోషల్ మీడియా. హీఈస్ పుట్టింగ్ ఎ స్పాట్ లైట్ ఆన్ ద అగ్లీ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా. ఐ లవ్ ఇట్. డేవిడ్ ఫ్రమే కాదండి, ఈ మంచి అనేది సోషల్ మీడియాలో మంచి అనేది సామాన్య ప్రజల నుంచి కూడా వస్తుంది. మీకు ఒక మంచి ఫీల్ గుడ్ వీడియో ప్రజెంట్ చేస్తాను. దీనికి సెటప్ ఏంటంటే, ఒక షాప్ ఓనరు స్కూల్లో మంచి గ్రేడ్స్ తెచ్చుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ సర్టిఫికేట్ లాంటిది ఏదన్నా తీసుకొచ్చి చూపెడితే ఏం కావాల్సింది తీసుకునేటట్టు చేస్తాడు. బట్ హీఈస్ ఆల్సో షోయింగ్ దట్ ఇన్ హిస్ టిక్ టాక్. So what you're going to see is a little girl coming into the store and claiming heights from these store people. Heart will melt
and you are going to feel good about it. Yes, that's the good side of social media. This girl you're going to see looks Hispanic or at least Latino. These are the kind of people. These are the kind of people Trump administration is to deport or send them to concentration camps. Hi, I got my Student of the Month certificate. Hey, Fanine, how are you? Good. Good. You got Student of the Month? Yeah. That's what I'm talking about. Student of the Month, guys. Student of the Month. Fanine got Student of the Month. And you're going to get your report card soon, right? Yeah. That's what I'm talking about. How come you got Student of the Month? Oh, because I actually don't know. I get perfect attendance and good grades, and the teacher chose me. That's what I'm talking about. I would choose you too. That's what I'm talking about. Go ahead, grab whatever you want. Put it down and then go grab it again. Okay. Don't worry. Don't forget your sister. Grab something for your sister. Yeah. Go ahead, keep grabbing. Here. Okay, Fanny, what else you want? Grab more. No, it's okay. No. You have to grab more. Okay. You don't want a sandwich? No, I'm okay. You sure? Yeah. Okay, that's all you need? Yeah. Okay. Hey, put everything in the bag. Okay, thank you. Go ahead, Aneen. Let me share this with you guys. That's Aneen, by the way. Aneen, we got 274 people watching you. You're a superstar. Let's go, Aneen. Let's go. You're a superstar, Aneen. Boom. Go ahead. Okay. So, Aneen, there you go. Keep up the hard work, okay? And bring me your next report card. Okay, thank you. You're welcome. Have a good one. Whew, that was all the dust. Looking at that little girl's happiness, and this guy, a community store, helping out that kid, encouraging the kid to get perfect attendance. Well, maybe he's trying to become famous on his TikTok. So what? And what angers me is, yeah, a brown skinned girl, Latino girl, and somehow that is not American. For some assholes like Glenn Beck, Trump, they're brown people. So just to conclude, Andy, in a world of MAGA, be a David Trump. Yeah, not everybody can be of same profile as David Trump. Or you can be that storekeeper. Or you can be the funny. Thanks for watching.